నమస్తే నా బ్యాచులర్ బ్రదర్స్. మా చెల్లి 10th క్లాస్ చదువుతుంది. రోజు ఆదివారం కాబట్టి మా బాబాయ్ మా చెల్లి కోసం బిర్యానీ చేసి ఎత్తుకోబోతుండో. మా బాబాయ్ స్టైల్ బిర్యానీ ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ పొయ్యి మీద బిర్యానీ దబర పెట్టుకొని ఎర్రగడ్డ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ బిర్యానీ మసాలా వేసి వేయించుకొని ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యానికి కొలత నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసి బాగా తెరలనిచ్చి ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి దాంట్లో నీళ్ళని ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర కలర్ అట్ట వేయించుకున్న జీడిపప్పు వేయించుకున్న ఎర్రగడ్డ నెయ్యి వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండిలు పెట్టి నూనెలో ఎర్రగడ్డ వేయించుకొని ఆ తర్వాత ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఆ నూనెలో చికెన్ బాగా వేయించి ఉప్పు పసుపు కారం వేసుకొని ముక్కల్లో ఉండే నీళ్ళని తింగిపోయేదానికి వేయించుకొని ఆ తర్వాత ఇంట్లో దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకొని ఆ చికెన్ ముక్క మంచిగా కలర్ మారేదానికి గుండిచ్చి అప్పుడు ఒక రోజు యాలకల పొడి అట్టే మా బాబాయ్ స్పెషల్ మసాలా వేసుకొని ఒక్కసారి కలిపెట్టి కొత్తిమీర కరివేపాకు వేసుకొని దింపుకుంటే చికెన్ ఫ్రై పీస్ అయితే రెడీ అయిపోద్ది. ఫస్ట్ మా చెల్లికి వాళ్ళ ఫ్రెండ్స్ కి క్యారేజ్ నిండా పెట్టించి ఆ తర్వాత నేను బొచ్చెత్తుకొని బిర్యానీ వేసి దానిపైన ఫ్రై పీస్ ముక్కలు వేసుకున్నా. చూడండి మా బాబాయ్ చేసిన 5 పీస్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఆ బిర్యానీ చూస్తే నా వల్ల కాక రైస్ లో ముక్కలు పెట్టుకుని పాంకొని తింటుంటే రైస్ ఏమో కమ్మగా ముక్కేమో గ్రేవీ తోటి కారకారంగా కుమ్మేసింది. 10th క్లాస్ చదివే మా చెల్లి పేరు నిహారిక. మీ చెల్లిలో మీ తమ్ముడు 10th క్లాస్ చదువుతుంటే పేరేం పేరో కామెంట్ చేయండి. సరే మరి ఉంటా.